మనం పప్పు ఇప్పుడు నీట్గా కడుక్కుందాం. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న పప్పుని ఒక పక్కన పెట్టుకుందాము. సరిపడంత నీళ్ళు పోసుకుందాము. ముందుగా కోసి పెట్టుకున్న టమాటీలు, ఎర్రగడ్డలు, ఎండుమిరకాయలు, అలాగే చింతపండు, కడిగి పెట్టుకున్న కందిపప్పు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. సరిపడ నూనె వేసుకుందాం. ముందుగా కోసి పెట్టుకున్న సామాన్లు వేసుకుందాం. మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అన్ని సామాన్లు ఒకేసారి వేసుకుంటున్నాం. అదే బయట వండుకుంటే విడివిడిగా వేసుకోవాలి. 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. 3 విజిల్ వచ్చేదాకా అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మూడు విజిల్ అయిపోయి దించి పక్కన పెట్టుకుందాం ఆవిరిపోయేదాకా. దించుకున్న పప్పు ఆవిరిపోయే లోపల ఎండు చేపల్ని ముక్కలుగా కోసి కడిగి పక్కన పెట్టుకుందాం. ముక్కల మీద ఉన్న తెల్లపొర పోయేదాకా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి పక్కన. చేపల్లో ఇలా నీట్గా కడిగి కోసి పెట్టుకోవాలి. ఆవిరిపోయింది. ఇప్పుడు మూత తీసుకుందాం. దీన్ని ఇప్పుడు మెత్తగా మెదుపుకుందాం. పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకుందాం. ఇప్పుడు పప్పుని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకొని అలా బాగా కరిగేంతసేపు తిప్పుకోవాలి. పప్పు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుందాము. 10 నిమిషాలు ఉడకబెడదాం. మంట మీడియంగా పెట్టుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తాలింపుకి సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు రెడీ చేసుకుందాం. నూనె పోసుకుందాం. నూనె బాగా మరిగింది. ఇప్పుడు తాలింపు సామాన్లు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. తాలింపు అనేది ఎర్రగా రెడీ అయిపోయింది. దీన్ని పప్పులో వేసుకుందాం. పప్పుసారు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎండు చేపలు రెడీ చేసుకుందాం. వీటిని నెల్లూరు సైడ్ తాటకి చేపలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నూనె వేడెక్కింది. చేపల్ని నూనెలో వేసుకుందాం.
చేపలు అనేవి రెండు వైపులా బాగా ఏగేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రతి చేపని తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకి చేప అనేది రెండు వైపులా బాగా కాలుతుంది. మనం ఎండు చేపలు ఎప్పుడు వేయించుకున్నా మంట అనేది మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ హైలో పెట్టినా లోలో పెట్టినా సరిగ్గా ఆగవు. చేపలు అనేవి బాగా ఫ్రై అయిపోయి దించుకుందాం. మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన పప్పుచారు ఉప్పు చేప రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.